హర్ముజ్ జలసంధి మూసివేత, రష్యా వైపే ఇండియా చూపు. మిత్రదేశం కోసం మరోసారి రష్యా రంగంలోకి దిగబోతోందా? రష్యా చమురు కొనుగోళ్ల వ్యవహారంలో ట్రంప్ రియాక్షన్ ఏంటి? హర్ముజ్ ప్రపంచ ఇంధనానికి జీవనాడి. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పున్న ఈ ప్రదేశం నుంచి ప్రపంచం వాడే చమురులో 5వ వంతు రవాణా అవుతోంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యాన్ని గజగజలాడిస్తుంది. ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎల్ఎన్జీ అత్యధికంగా భారత్, చైనా, సౌత్ కొరియా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతోంది. మన దేశం రోజు దిగుమతి చేసుకునే 50 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరాలో ఇప్పటికే సగానికి బ్రేక్ పడింది. ఇదే టైంలో సౌదీ అరేబియా, కువైట్, ఇరాన్, ఇరాక్, యుఏఈ, ఖతార్కు జరిగే మన ఎగుమతులకు బ్రేక్ పడనుంది. ఇంతటి కీలకమైన జలసంధి మూసుకుపోతే రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఆల్రెడీ అదే జరుగుతోంది. చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ రకం బ్యారెల్ ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్లో $80 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ఉద్రిక్తతలకు ఇప్పట్లో తెరపడకపోతే బ్యారెల్ ముడి చమురు ధర త్వరలో $100కు చేరినా ఆశ్చర్యం లేదని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్ ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం మన దేశంలో 2 నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయి. కానీ ఆలోపు ఉద్రిక్తతలు ముగిసిపోతాయా అన్నదే అసలు ప్రశ్న. ఇరాన్పై దాడులు మరో 4 నుంచి 5 వారాల పాటు కొనసాగుతాయని స్వయంగా ట్రంపే చెబుతున్నాడు. ఇటు ఇరాన్ కూడా అమెరికా, ఇజ్రాయెల్పై ప్రతీకారం విషయంలో తగ్గే ప్రసక్తే లేదంటోంది. గల్ఫ్ దేశాలపైన దాడులు జరుపుతోంది. ఆ గల్ఫ్ దేశాలు ప్రతి దాడులకు సిద్ధం అని హెచ్చరిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ముగియడం కష్టంగానే కనిపిస్తోంది. అదే జరిగితే భారత్కు చమురు కష్టాలు రెట్టింపవుతాయి. సింపుల్గా చెప్పాలంటే యుద్ధం ముగుస్తుందని వేచి చూడడం ఘోర తప్పిదమవుతోంది. కాబట్టి ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడమే మన ముందున్న ఆప్షన్. అమెరికా, వెనజువెలా, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకునే అవకాశాలున్నాయి. అయితే ఈ దేశాల నుంచి కొనుగోలు చేసే ముడి చమురు మన దేశానికి చేరేందుకు ఎంత లేదన్నా 30 నుంచి 45 రోజుల టైం పడుతుంది. ఈ దేశాలు మన రోజువారీ చమురు దిగుమతులపైన 50 లక్షల బ్యారెళ్ల సగం మొత్తాన్ని భర్తీ చేయగలవా అన్నది పెద్ద ప్రశ్న. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే రష్యా ఒక్కటే మనకున్న ఆప్షన్. రష్యా నుంచి వచ్చే చమురు హర్ముజ్ ద్వారా రాదు. అది ప్రధానంగా నల్ల సముద్రం, ఆర్కిటిక్ మార్గాల ద్వారా వస్తుంది. కాబట్టి జలసంధి మూసివేత ప్రభావం రష్యా సరఫరాపై ఉండదు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఇప్పటికే రష్యా చమురు దిగుమతులను భారీగా తగ్గించింది. సో ఇప్పుడు ఒట్టు తీసి గట్టు మీద పెట్టి రష్యాను ఆశ్రయించడం ఒక్కటే సరైన మార్గంగా కనిపిస్తోంది. దీనికి తోడు పెద్ద మొత్తంలో చమురు నిల్వలతో అనేక రష్యా నౌకలు కొనుగోలుదారుల కోసం అరేబియా, హిందూ మహాసముద్రంలో వేచి చూస్తున్నాయి. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో దాదాపు 10 మిలియన్ బ్యారెళ్ల రష్యా ముడి చమురు నౌకల్లో సిద్ధంగా ఉన్నట్లు అంచనా. కనీసం 12 నుంచి 15 భారీ చమురు నౌకలు ప్రస్తుతం మన సముద్ర తీరాలకు సమీపంలో లేదా ఆసియా మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ను ఇంకా ఎవరికీ విక్రయించలేదు. గత 2 నెలలుగా భారత్, అమెరికా ఒత్తిడి వల్ల రష్యా నుంచి దిగుమతులు తగ్గించడంతో రష్యాకు చెందిన అనేక నౌకలు గమ్యస్థానం ఖరారు కాక నడి సముద్రంలోనే నిలిచిపోయాయి. హర్ముజ్ మూసివేత వల్ల సౌదీ, ఇరాక్ చమురు నిలిచిపోయిన ఈ సమయంలో మన ముంగిట సిద్ధంగా ఉన్న ఈ రష్యా నౌకలు ఇండియాకు వరంగా మారే అవకాశం ఉంది. ఈ నౌకలు ఇప్పటికే మన సమీప సముద్రాల్లో ఉండడంతో భారత్ ఆర్డర్ ఇస్తే కేవలం 2 నుంచి 4 రోజుల్లో గుజరాత్లోని జామ్నగర్, ముంబై పోర్టులకు చేరుకుంటాయి. ప్రస్తుతం రష్యాకు కూడా తన చమురును విక్రయించడం ఆర్థికంగా చాలా అవసరం. సో ఇండియా తన చమురు కొనుగోలు చేస్తామంటే మాస్కోకు అంతకంటే గుడ్ న్యూస్ ఏది ఉండదు. కానీ రష్యా చమురు కొంటామంటే ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది అసలు ప్రశ్న. ఇప్పుడు ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది అసలు ప్రశ్నే కాదు. ఎందుకంటే ఈ సంక్షోభాన్ని సృష్టించింది అతను.
అతడే. కాబట్టి ఈ విషయంలో భారత్ను విమర్శించడమో లేక ఆంక్షలు విధించే ప్రయత్నమో చేయకపోవచ్చు. హర్ముజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడితే భారత్ వంటి దేశాలు రష్యా నుంచి చమురు కొన్నా అమెరికా చూస్తూ ఉండాల్సిందే. ఎందుకంటే ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగితే అది అమెరికా ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపుతుంది. చైనా ప్రభావాన్ని అడ్డుకోవడానికి భారత్తో ఉన్న సంబంధాలు అమెరికాకు ముఖ్యం. కాబట్టి ఇంధన సంక్షోభం సమయంలో భారత్ను మరీ ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. ఒకవేళ ఈ సంక్షోభంలోనూ నువ్వు రష్యా చమురు కొనొద్దని ఒత్తిడి చేస్తే మోడీ సర్కార్ చూస్తూ ఊరుకోదు. జాతీయ ప్రయోజనాల కంటే అమెరికాతో ట్రేడ్ డీల్ గొప్పదేం కాదు. అయినా ఆ ట్రేడ్ కుదిరే సీను ఇప్పుడు లేదు. మరిన్ని చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇలా ఎలా చూసుకున్నా ఈసారి భారత్ రష్యా చమురు ఒప్పందాలను అడ్డుకునే పరిస్థితి జీరో.